ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మరొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. శ్రావణ మాసంలో ఏ ఏ పనులు చేయాలి అనేది, ఏ పనులు చేయకూడదు, మరియు స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే అన్ని విషయాల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలకు పెట్టింది పేరు. పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, నామకరణాలు ఒకటా రెండా అన్ని రకాల శుభకార్యాలు ఈ శ్రావణ మాసంలో చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో ఎటువంటి మంచి పని చేసినా ఉత్తమమైన ఫలితాలు పొందుతారండి. ఋషులు ఏం చెప్పారంటే, ఈ శ్రావణ మాసంలో ఒక పూజ చేస్తే అది 10,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని తెలియచేశారు. ఎవరికన్నా బ్రాహ్మణునికి దానం చేసినా, అనాథ పిల్లలకి పుస్తకాలు దానం చేసినా, అన్నదానం ఏర్పాటు చేసిన ఏదైనా సరే మనం చేసిన మంచి పని శ్రావణ మాసంలో 10,000 రెట్లు చేసినంత ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈ శ్రావణ మాసం క్రోధీ నామ సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆగస్టు 5 సోమవారం రోజు ఈ శ్రావణ మాసం ప్రారంభం కానుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇప్పుడు చెప్పే ప్రతి విషయాన్ని తెలుసుకుని ఆచరించండి. మీకు లక్ష్మీనారాయణుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ముందుగా శ్రావణ మాసంలో సప్త శనివారాలు వ్రతం చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఒకేలా సప్త శనివారాల వ్రతం శ్రావణ మాసంలో చేయునట్టు వారు ప్రతి శనివారం కూడా లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పూజించండి. స్వామికి తులసి దళాలను సమర్పించి దీపారాధన చేసి గోవిందనామాలు పారాయణం చేస్తే విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటే ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ముఖ్యంగా స్త్రీలు శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శుక్రవారం వదిలిపెట్టకండి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. ఆమె అష్టకాన్ని చదవండి. మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అష్ట ఐశ్వర్యాలు అంటే ఇక్కడ డబ్బు బంగారం కాదండి. చక్కగా మీకు తిండికి బట్టలకు ఎటువంటి లోటు లేకుండా ఉండడం, ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా జీవితం గడపడం, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండడం, భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా సంతోషంగా ఉండడం, పిల్లలు ఆరోగ్యవంతంగా చదువుల్లో అద్భుతంగా రాణించడం, ఎటువంటి సమస్య లేకుండా కాలాన్ని గడపడం, ఇవన్నీ లక్ష్మీ అనుగ్రహమే. అలాగే ఈ శ్రావణ మాసంలో ఆవు పేడతో ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గు వేయాలి. ఏ ఇంటి ముందు కల్లాపు జల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తాండవం చేసుకుంటూ వస్తుంది. లేదండి మేము టౌన్లో ఉంటాము, పేడ దొరకదండి అన్నవారు శ్రావణ మాసంలో ప్రతిరోజు ఇల్లు కడిగి ముగ్గు పెట్టండి. సాయంత్రం వేళలో గడప దగ్గర 2 దీపాలు వెలిగించండి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తాళిబొట్టు తీయకూడదు, పూసలు గుచ్చుకోకూడదు. అమావాస్య రాకముందే గుచ్చుకోండి. స్త్రీలు ప్రతిరోజు శ్రావణ మాసంలో స్నానం చేసి పువ్వులు పెట్టుకుని పసుపు రాసుకుని నిత్య ఆరాధన చేస్తే అక్కడే లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటుంది. అంత ఇష్టం లక్ష్మీదేవికి స్త్రీలు సాంప్రదాయకంగా ఉంటే. శ్రావణ మాసంలో మాంసాహారం తినకూడదు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో కుటుంబ సభ్యులందరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. బారుడు పొద్దెక్కే వరకు ఎవ్వరూ పడుకోకూడదు. భార్యాభర్తలు గొడవలు పడకూడదు. ముఖ్యంగా సాయంత్రం 5 దాటిన తర్వాత 7 లోపు ఎటువంటి గొడవలు పడకూడదు. ఆ సమయం లక్ష్మీదేవి ఇంటిలోకి వచ్చే సమయం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యాభర్తలు గొడవ పడకూడదు. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందు కడిగి ముగ్గు పెట్టుకుని స్నానం చేసి పూజ చేసుకుని రోజులో ఏదో ఒక సమయంలో లక్ష్మీదేవిని మంత్రాన్ని పారాయణం చేస్తే ఆమె అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. స్త్రీలు అంత సాంప్రదాయకంగా పద్ధతిగా ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. తులసి మొక్కకు ప్రతిరోజు నీళ్లు పోసి గంధము పెట్టి దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి.
చూసారు కదండి, శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండాలో, ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ ఏ పనులు చేయాలి, ఆ తల్లి అనుగ్రహం కోసం ఇవన్నీ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అని భావిస్తున్నాను. ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.